జనతా పార్టీలో భాగస్వామి అయిన దుమాల శ్రీకాంత్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మర్చిపోరా తల్లులు, ఎన్ని రోజులైంది మనం జై శ్రీరామ్ అనక? ఎన్ని రోజులైంది? రాముల వారి ప్రాణ ప్రతిష్ట రోజు హనుమాన్ టెంపుల్ దగ్గర అందరం ఇదే నాదంతో సిరిసిల్లంతా మారు మోగించామా? అవునా? నిజమా? ఇప్పుడు ఒకసారి గట్టిగా అన్న ముందర మన నినాదాన్ని చేతి పిడికిలు పెట్టి చేతి పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈ రోజు మన శాంతినగర్ ఆవరణలో నన్ను భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించినటువంటి అన్నగారు, మా మార్గదర్శకులు, పెద్దలు, గౌరవనీయులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే చాలా టైం అయితే కనుక అన్నిటిగా భావించకుండా పెద్దలందరూ మన్నించి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వాస్తవానికి నేను పార్టీలోకి రావడానికి గల కారణం మీ అందరికీ తెలిసింది. నేను చిన్నప్పుడు కాకి నిక్కరేసుకొని ఇక్కడ టోపీ పెట్టుకొని చేతుల్లో కర్ర పట్టుకొని ఇంటింటికి ఏమో తిరిగి అందరినీ లేచి తీసుకెళ్లి అక్కడ శాఖ నడిపించేవాడు. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక్, బాల్య స్వయం సేవక్ అయిన నేను, ఆ మూలాలున్న నేను, నా కన్నతల్లి అటువంటి భారతీయ జనతా పార్టీలోకి ఈ రోజు రావడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా అందరికీ ఇప్పటి వరకు నేను ఎంతో ఉన్నా నా వెంట ఉన్నటువంటి మా యువకులు, అన్నదమ్ములు, అలాగే అక్క చెల్లెళ్ళు, పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరించి ఈ రోజు నన్ను ప్రోత్సహించి నేను ఈ మార్గాల్లో వెళ్తున్నటువంటి ఈ రోజు నాడు నన్ను జీవించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మన శాంతినగర్ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవానికి ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అందరం అంగీకరించదగిన విషయం, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కనుక ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా, ఇంత మనశ్శాంతిగా, హాయిగా మన దేశంలో మనం నిద్రిస్తున్నామంటే, జీవిస్తున్నామంటే నిజంగా కారకులు వారే. ఎందుకంటే మన పక్కనే బలమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతరత్ర మన చుట్టూ ఉన్న శత్రు దేశాలకు మన మోడీ గారంటే ఏమవుతుంది? అలాంటి గారు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయడానికి ముందుకెళ్లాలంటే గర్వంగా ఫీల్ కావాల్సిందే. ఎన్నో జన్మల ఫలం మన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానిగా ఉండడం మన భారతీయులంతా గర్వించదగిన విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే ఉన్న దేశాలన్నీ ఆయనకు ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతూ అహో నమో అంటూ తనకు మన ప్రపంచ దేశాలన్నీ దాసోహరి వారిని కీర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఒకసారి జై మోడీ, జై నరేంద్ర మోడీ. అలాగే నరేంద్ర మోడీ గారి నమ్ముల కంటే అత్యంత ప్రేమతత్వం గల మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ సంజయ్ అన్న గారి వెంట మేము ఈ రోజు మా ప్రయాణం మొదలెడుతున్నాం. ఇలాంటి చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి సంజయ్ అన్నకు, వారి వెంట ఉన్నటువంటి టీం అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ, వాస్తవానికి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్న మన దేశాన్ని ముచ్చటగా 3వ ఆర్థికంగా బలమైన దేశంగా తీర్చిదిద్దుతామని శపథంతో మనం ముందుకొస్తున్న మూడోసారి ప్రధాని చేయడానికి మనమందరం చేయాల్సిందిగా ఇక్కడి నుండి మన రెండోసారి మన బండి సంజయ్ పార్లమెంటుకు పంపిస్తే మూడోసారి ప్రధానిగా మన నరేంద్ర మోడీ అవుతారు. అప్పుడే మన భారతదేశం సుభిక్షంగా
చాలా భద్రంగా మనమంతా ఒక తల్లిదండ్రులు పిల్లలకు ఎంతటి లాలన చేకూరుతుందో భారతదేశ పౌరులందరికీ అంత సత్యత మరియు స్వేచ్ఛ ప్రేమ లాలన అవన్నీ దొరుకుతాయని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే మన అందరం ధర్మం, న్యాయం, సంస్కృతి, మన హైందవ సాంప్రదాయం ఇవన్నీ పాటిస్తున్నటువంటి ఏకైక భారతీయ జనతా పార్టీ ఉంటున్నాం. బొట్టు పెట్టుకోవడం, రోజు మన ఇంట్లో ఉన్న దైవ మందిరంలో దేవుడి గుళ్ళకి వెళ్ళి పూజ చేయడం, పండుగలు పబ్బాలు వస్తే గుళ్ళకి వెళ్ళడం, ఇవే కాదు మన సంస్కృతిని కాపాడుకోవాలంటే. వీటన్నిటికీ మన సంస్కృతి కాపాడేటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తేనే మనందరం భద్రంగా ఉంటామనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దలు సంజయ్ అన్న గారు మాట్లాడేది చాలా ఉంది. నాకు మీతో చాలా మాట్లాడాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ వారికి, ఎందుకంటే ఎండ చాలా ఉన్నది, మీ అందరినీ కూడా ఎక్కువసేపు ఉంచడం ఇప్పటికీ ఆలస్యం అవుతుంది కనుక వారికి అవకాశం ఇద్దాం. ఒకసారి మీ అందరూ అక్కనే చేర్చుకొని మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాల్సిందిగా మరొక్కసారి శాంతినగర్ ప్రజలందరికీ, తమ్ముళ్ళందరికీ నా యొక్క వేదిక మీద వచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఎవ్వరు కూడా అన్నట్టుగా భావించకుండా అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై మోడీ. సంజయ్ అన్న గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.